శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విమెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అడ్మిషన్స్ కోసం స్పాట్ కౌన్సిలింగ్ జరగనుంది. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో బుధవారం స్పాట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిలింగ్ కి సంబంధించిన పోస్టులని హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు, బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ తదితరులు విడుదల చేశారు. ఆయుర్వేదం కోర్సు తీసుకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ల్యాబ్ టెక్నీషియన్స్ తో పాటు అనేక రకాల కోర్సులు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలు, నాణ్యమైన విద్యను అందిస్తున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ నాగభూషణం, సెక్రటరీ మధుసూదన్ రావు, ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సెక్రటరీ పాండురంగ విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నిజంగా ఫార్మసీ ఒక మంచి రోజుగా భావిస్తున్నాం. ఎందుకనంటే శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వవిద్యాలయం కంచికామకోటి పీఠం వారు ఉమెన్స్ కాలేజీ, ఉమెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ అక్కడ అడ్మిషన్స్ కోసం అని చెప్పి ఈ రోజున మా ఫార్మసీ కాలేజీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పి స్వామీజీ యొక్క ఆదేశం మేరకు ఆదేశాన్ని పాటిస్తూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇది భవిష్యత్ తరాలు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో సాంప్రదాయమైనటువంటి ఆలోచన పరంపరతోటి వాళ్లకు ఇంజనీరింగ్ కానీ, BA-MS కానీ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, BA, BCom, BSc, లా సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు నిష్ణాతులు చేసి సమాజంలో వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి ఈ రోజున స్వామీజీ చేస్తున్నటువంటి ఏ డీమ్డ్ యూనివర్సిటీ ద్వారా పిల్లలకు ఒక రకమైనటువంటి మనోధైర్యం, అట్టనే వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారో ఇది చాలా ఆహ్వానించదగినటువంటిది. రేపు సాయంకాలం ఆ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ గుళ్ళపల్లి శ్రీనివాస్ గారు, అట్టనే వెంకటరమణ గారు డీన్ వారు మా కాలేజీకి వచ్చి ఇక్కడ పిల్లలకి అంటే స్పాట్ కౌన్సిలింగ్ ఇక్కడ చేస్తారు. అడ్మిషన్స్ అక్కడ చేసుకుంటారు. మేము అడిగేది ఏంటంటే గుంటూరు పట్టణము చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు ఏవైతేనో ఆడపిల్లలు వాళ్ళు సాంప్రదాయంగా చదువుకుంటూ మంచి ఉన్నతి ఉద్యోగాలకు వెళ్ళాలనేటువంటి ఒక భావన కనుక అందరికీ తోస్తే దాంతోపాటు ఈరోజు మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ సైన్స్ ఏదైతే దాన్ని కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు. కాబట్టి దీనికి మా అభిప్రాయం ఏంటంటే గుంటూరు పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో ఉండే అన్ని ప్రాంతాలు, అంటే గుంటూరు జిల్లా పాత గుంటూరు జిల్లా అని చెప్తున్నాను, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దీనికి రావాలని చెప్పి రేపు సాయంకాలం 5 నుంచి 8 దాకా హిందూ కాలేజ్ ఫార్మసీలోనే వాటి స్పాట్ ఇంటర్వ్యూస్, అడ్మిషన్స్ ఉంటాయి. కాబట్టి ఆడపిల్లలు ఎవరైతే ఉత్సుకత ఉండి మేము బాగా చదువుకొని మనస్థితికి వెళ్ళాలనేటువంటి భావన ఉన్నారో వాళ్ళు తప్పకుండా దీన్ని యూటిలైజ్ చేసుకొని కోరుతున్నాం మేము. దీంతోపాటు ఏంటంటే ఫస్ట్ టైం BA-MS ఆయుర్వేదిక్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. ఆల్టర్నేటివ్ మెడిసిన్ కింద ఈ రోజున భారతదేశం మొత్తంలో కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది వస్తుంది. కాబట్టి ఆడపిల్లలు కనుక దీన్ని తీసుకున్నట్టయితే ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళకు మంచి నాట్ ఓన్లీ ఉద్యోగాలు రావడం కూడా కాదు, దాంతోపాటు వాళ్ళు స్వయంగా కానీ హాస్పిటల్స్ పెట్టుకున్నట్టయితే వాళ్ళు కూడా మంచి జరగబోతున్న ఆలోచన పిల్లలు చేయాలని కోరుకుంటున్నాం మేము. భారతదేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా అంటే మనకు ఏదైతే 4 పెద్ద పీఠాలు ఉన్నాయో వాటిల్లో ప్రముఖంగా శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వమహావిద్యాలయం నడిచే దేవుడు చంద్రశేఖరానంద సరస్వతి మహాస్వామి వారి పేరుతో మరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి స్వామీజీ వారు
ఏదైతే సనాతన హిందూ హైందవ సాంప్రదాయాలను కాపాడుతూ మరి మంచి విద్యను అందిస్తూ ఉన్నతమైనటువంటి ఆశయాలను నేర్పించి భవిష్యత్తుకి వారి యొక్క మంచి పునాదులను వేసే విధంగా ఒక క్వాలిటీ విద్యకు కూడా వారు శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. అలానే ఈ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్, మంచి రూము వసతులు, స్వామీజీ వారి సంకల్పం ఏదైతే ఈ భారతదేశంలో ఉండేటువంటి మంచి విద్యకి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో గతంలో శంకర కంటి ఆసుపత్రులను నిర్మించినటువంటి సందర్భాన్ని చూసాం. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయాల ద్వారా ఒక మంచి ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యానికి వారు పెట్టిన శ్రీకారంలో మేమందరం కూడా చిన్న చిన్న సమిధలుగా ఉంటూ ఈ విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి స్పాట్ అడ్మిషన్ల కోసం ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో రేపు సాయంత్రం జరిగే కౌన్సిలింగ్లో వారందరూ కూడా పాల్గొని మరి వారందరికీ కూడా మంచి మార్క్స్ వచ్చిన వారందరికీ కూడా వారి కౌన్సిలింగ్ ద్వారా ఏదైతే కౌన్సిలింగ్ లేకుండా రేపు జరిగే దాంట్లో స్పాట్ ఎక్కించే విధానం ఉంటుంది. ఆ ఇద్దరు ప్రొఫెసర్లు ఎవరైతే ఈ విద్యార్థుల్ని స్పాట్ కౌన్సిలింగ్ ఏంటి ఈ యొక్క దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి పునాదులు వేసుకునేటువంటి విద్యకి శ్రీకారం చుట్టాలని విద్యార్థులందరికీ కూడా కోరుతూ మరి ప్రతి మంచి కార్యక్రమానికి అడిగిన వెంటనే స్వామీజీ వారి శిష్యుడిగా సాక్షాత్తు స్వామీజీ వారే హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈ గుంటూరులో ఈ కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పటం నిజంగా పెద్దలు రంగరాజు గారి ఔదార్యానికి, వారు చేసిన సేవలకి వారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రిమిసెస్లోనే జరగాలని వారి కోరికను కూడా మీరు నెరవేర్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి విద్యార్థి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అభివృద్ధిలోకి అలానే మంచి విద్యకి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ శ్రీ జూపూడి రంగరాజు గారు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మధుసూదన్ రావు గారు, స్టేట్ ప్రెసిడెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ సేవా సంఘం కె సతీష్ శర్మ గారు, వీరి ముగ్గురి యొక్క సహకారంతో ఆధ్వర్యంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం వారు కాంచీపురం నుంచి రేపు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గుల్లపల్లి శ్రీనివాస్ గారు మరియు ప్రొఫెసర్ కె వెంకటరమణ గారు డీన్ సైన్సెస్, వీరిద్దరు కూడా స్పాట్ అడ్మిషన్స్ ఇంటూ వేరియస్ కోర్సెస్, ఇందులో బీటెక్ కోర్సెస్ నుంచి బీసీఏ, బీఏ, బీకామ్, కాబట్టి ఒక ఎంపీసీ, బైపీసీ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే కాకుండా ఇంటర్మీడియట్లో ఏ అదర్ గ్రూప్స్ తీసుకున్న వాళ్ళైనా సరే వీళ్ళ దగ్గర అనేక రకాల కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉంటాయి అనేది రేపు వైస్ ఛాన్సలర్ గారు ఇంట్రెస్టెడ్ అభ్యర్థులు ఎవరైతే వస్తారో వాళ్ళందరి ముందు వాళ్ళు తెలియజేస్తారు. దాని ప్రకారం వాళ్ళు మెయిన్గా ఇందాక వారు అడిగారు ఏవే ధ్రువపత్రాలు తెచ్చుకోవాలనేది, ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికెట్, తర్వాత 10th క్లాసు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, ఇట్లాంటివి తెచ్చుకుంటే మెయిన్గా తర్వాత వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు మిగతా ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి టీసీ కానివ్వండి, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, 10th క్లాస్ సర్టిఫికెట్, ఎంసెట్ రాస్తే దానికి సంబంధించిన హాల్ టికెట్, ఇట్లాంటివి తెచ్చుకున్నట్టే వాళ్ళ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డ్స్ కానీ ఫర్ ఐడెంటిటీ, పర్సనల్ ఐడెంటిటీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటువంటి మహా విశ్వవిద్యాలయాల్లో టెక్నికల్ కోర్సెస్తో పాటుగా వాళ్ళకి మన హైందవ సాంప్రదాయం గురించినటువంటి ఒక ఉన్నతికి వెళ్ళడానికి ఎంతో దోహదపడతాయి ఇటువంటి క్యాంపస్లు. సో వాళ్ళందరూ పేరెంట్స్ ఎవరైతే ఈ పర్టికులర్ మెసేజ్ వెళ్తుందో వాళ్ళందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకొని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేనేజ్మెంట్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కాలేజీ యొక్క ప్రెమిసెస్లో జరిగేటువంటి ఈ స్పాట్ అడ్మిషన్స్లో అందరూ వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఇష్టమైనటువంటి ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని వాళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్లో స్పాట్ అడ్మిషన్స్ ద్వారా అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకి క్వాలిఫికేషన్స్తో పాటు ఒక క్వాలిటీ లైఫ్ కూడా వాళ్ళకి రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. నమస్కారం మీ అందరికీ.